ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి అర్జీని పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. ప్రజల ఇబ్బందులు తీర్చడమే కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యమని, ఆ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. వినుకొండ పట్టణంలోని చీఫ్ విప్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా దర్బారు సందర్భంగా బుధవారం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను నేరుగా విన్నారు. సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సాగునీరు, తాగునీరు అందించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజల నమ్మకమే కూటమి ప్రభుత్వం బలమని, వారి సమస్యలు పరిష్కరించడం ద్వారా వినుకొండ నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామన్నారు. మొత్తం మార్కింగ్ చేయండి. ఒకసారి నేను వచ్చి చూస్తాను. గవర్నమెంట్ ల్యాండ్ ఆ సర్వే నెంబర్లో హద్దులేంటో గుర్తించండి. సీలింగ్ ల్యాండ్ వారి స్వాధీనం నుండి విడిపించండి, దురాక్రమణ నుండి విడిపించండి. మోకాల ఆపరేషన్ మధ్యలో సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. కింద లెటర్ ఇస్తారు. రోడ్డు మీద వేస్తే మనం రోడ్డు మీద ఇక్కడ అయితే లేదు. కానీ కత్తి దృష్టి ఎదురు ఇల్లు కట్టుకున్న ఏది బాబు టైం పడుతుంది కానీ సార్ బగరం ఫోటోగ్రాఫర్ రామన్న రామా స్థలం ఇస్తా. మాకు 7 నెలల నుంచి జీతాలు రావట్లేదు. వర్క్స్పోర్ట్ ల్యాండ్ నువ్వు చేయగలవా లేదా? దీన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయండి. డోర్ టు డోరు. అందరూ నమస్కారం. ఇప్పుడు పేపర్స్, ప్లాస్టిక్ గ్లాసులు బిలో 100 మైక్రాన్స్ వాడటం వలన అది భూమిలో వేస్తే వెయ్యాలకు కూడా కరగదు. ప్లాస్టిక్ కోటింగ్ ఉన్నటువంటి అన్నం తినే ప్లేట్లు ఉన్నాయి కదా, దాని మీద తింటే అన్నం వేస్తే ఆ వేడికి అది కరిగిద్ది. ఆ ప్లాస్టిక్ షీటు దాంట్లో ఉన్నటువంటి పాయిజన్, విష పదార్థాలు తినే ఫుడ్లోకి వస్తాయి. ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు వస్తున్నాయి చూసారా? ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళకి ఒకసారి మీరు హాస్పిటల్ పోయి రావాలా. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తే పేషెంట్ని 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు కూడా ఉంటున్నారు. అంటే ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఒకప్పుడు క్యాన్సర్ అంటే ఎప్పుడో 1,00,000కి ఒకళ్ళకి వచ్చేది క్యాన్సర్, ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. అందువలన క్యాన్సర్ వ్యాధులు రాకుండా ఉండటం కోసం, ప్లస్ భూమి పాడైపోద్ది. ఇప్పుడు ఏంది తీసి పడేస్తూ ఉంటాం, అవి భూమిలో కరిగిపోవు. భూమిలో కరగనప్పుడు ఏమవుద్ది? దానివల్ల చాలా నష్టం. అంటే భవిష్యత్తులో మన పిల్లలకి తాగే నీళ్లు బోరెత్తే ఏదైనా నీళ్లు, విషపు నీళ్లు, పాయిజన్ నీళ్ళు వస్తాయి వీటి వలన. అందువలన
అవి తయారు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అవి కొనుక్కొచ్చి అమ్మండి. దాంట్లో అన్నం తిన్న వాళ్ళకి మేలు జరిగిద్ది, అవి వాడిన వాళ్ళకి మేలు జరిగిద్ది. సో ఇది ఏంటంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం కూడా మన దేశం బాగుండాలని, ఇటు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఇలా వాతావరణ కాలుష్యానికి నష్టం చేసేవి ఉండకూడదు. దీనివల్ల ఈ ప్లాస్టిక్ వీటిని 100 మైక్రాన్స్ లోపు వాటిని వాడటం వలన అవి భూమిలో కరగవు, డీకంపోజ్ అవ్వవు. వాటి వల్ల చాలా అరిష్టాలు ఉన్నాయి, చాలా నష్టాలు ఉన్నాయి. అందువల్ల ఈ దేశం మొత్తం బ్యాన్ చేస్తున్నారు. కాబట్టి మన వినుకొండలో కూడా ఖచ్చితంగా బ్యాన్ చేయడం జరిగింది. సరే, నేను కొంత టైం వ్యవధి ఇవ్వమని చెప్పేసి చెప్తాను, 1 నెల వ్యవధి ఇవ్వమని చెప్తాను. ఎప్పటిదాకా ఇచ్చారు మీకు కమిషన్ ఎప్పటిదాకా ఇచ్చారు? మిగిలినవి కూడా ఒక క్యారీ బ్యాగ్స్ అనే కాదు, ఆ మిగిలినవన్నీ కూడా ఆల్టర్నేటివ్ ప్రజలకు ఉపయోగపడేవి. మీరు ఆ వెరైటీలు డిస్పోజబుల్ అంటే డీకంపోజబుల్, భూమిలో వేస్తే భూమిలో కరిగిపోయాయి ఆర్గానిక్వి, ఇవి ఆ మెటీరియల్ కొనండి. అదన్నా ఏదమ్మినా మీకు వచ్చే లాభం వస్తుంది. ఇవి అమ్మితే మన ప్రాంతానికి మేలు జరిగిద్ది, భూమికి మేలు జరిగిద్ది, వాడుకునే వాళ్ళకి మేలు జరిగిద్ది. తక్కువ రేట్ అని ఆ ప్లాస్టిక్ వాటిని తక్కువ మైక్రాన్స్ వాడితే తీవ్రంగా నష్టపోతాం. మీరే కాదు, మొత్తం సమాజం అంతా నష్టపోతారు. అదైనా మీకోసం మాట్లాడి కొంత వ్యవధి ఇప్పిస్తా. అదైనా 3 నెలలు మీరు అనుకున్నట్టు 3 నెలలు కుదరదు. మీరు ఇప్పుడే ఆల్టర్నేటివ్ సోర్సు గుంటూరు, విజయవాడ నుండి డీకంపోజబుల్ భూములు వేస్తే వెంటనే నెలలో ఎరువు అయిపోయేది, కరిగిపోయేది. అది ఎరువు అయితే మళ్ళీ మొక్కలు బాగా పండుతాయి, పంటలు బాగా పండుతాయి, అన్నిటికి ఉపయోగం. ఇది మాత్రం అమ్మితే కేసులు అవుతాయి, మీ మీద పెనాల్టీలు వేస్తారు, మీకు ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది, భూమి సాయిల్ పాడైపోతుంది. అంటే మీరు కూడా అర్థం చేసుకుని అందరూ సహకరించండి. మన వినుకొండ బాగుండాలి, మన దేశం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలని మీరు కూడా కోరుకునే దాంట్లో మీరు అందరూ ముందుండాలి. నష్టం చేసే మీరు అమ్మద్దు, అవసరమైన వాళ్ళు ఇటు కొంటారు. మీరు డీకంపోజబుల్ ఇంకొక 5 రూపాయలు ఎక్కువైనా డీకంపోజబుల్ మీరు అమ్మితే డీకంపోజబుల్ కొంటారు అందరూ. 1 మంత్ టైం ఇస్తున్నా, మీరు ఎక్కువ ఈ మాత్రం మెటీరియల్ పెట్టుకున్న వాళ్ళు నష్టపోతారు, వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళిపోతారు, అదన్నా కోర్టుకు పెడతారు. మళ్ళీ మీరు కోర్టుల చుట్టూ తిరగాల. మీరు ఇబ్బంది పడద్దు, మీరు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు ఇబ్బంది రాకూడదు. కాబట్టి ఈ మాత్రం అమ్మమాకండి. 1 నెల రోజులు మాత్రం టైం ఇమ్మని కమిషనర్ గారిని కోరుతాను. నెల తర్వాత ఒక్కళ్ళు అమ్మినా సరే కేసు. ఈలోపే ఆల్టర్నేటివ్ మెటీరియల్స్, డీకంపోజబుల్ మెటీరియల్స్ మంచి మంచి సెలెక్ట్ చేసుకొని బల్క్లో ఆర్డర్లు పెట్టండి. ఓకే అండి, అందరికీ నమస్కారం. ఇది మీకు నేను చెప్పింది ఫాలో అవ్వండి. వాళ్ళకు ఒక 30 డేస్ టైం ఇవ్వండి. బ్యాగ్స్ కాదు, మీరు రిటర్న్గా తీసుకోవాలి ముందు. సరే వినండి, 1 మంత్ ఇక్కడ నుండి టైం పెట్టి అందరి దగ్గర రిటర్న్గా తీసుకోండి. అదన్నా ఒక షీట్ తయారు చేసి దాని మీద అందరి దగ్గర సంతకాలు తీసుకోండి. మేము ఈ డేట్ తర్వాత అమ్మము. గ్లాసులు కావచ్చు, ప్లేట్స్ కావచ్చు, ఈవెన్ టేబుల్ మీద వేసే షీట్ కూడా, టేబుల్ మీద వేసే షీట్లు కూడా ప్లాస్టిక్ ఉండటానికి వెళ్ళలేదు, పేపర్ వాడాల్సిందే. దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోండి. ఒక 1 మంత్ వీళ్ళందరూ యూనియన్ అందరూ వచ్చి అడుగుతున్నారు, ఒక 1 మంత్ టైం ఇవ్వండి. దాని మీద అందరి దగ్గర సంతకాలు తీసుకోండి. ఆ తర్వాత మాత్రం ఒక్కళ్ళు కూడా అమ్మడానికి వీల్లేదు, కఠినంగా చర్యలు తీసుకోవాలా. స్టాక్స్